చేయడానికి నేను మీడియాకి రావడం జరిగింది. నెల్లూరు జడ్పీ హాల్లో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రులు ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణతో పాటు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో వ్యవసాయం, పొగాకు సాగు, ఎంఎస్ఎంఈ, ఫిషరీస్ తదితర అంశాలపై చర్చించినట్టు మంత్రి ఫరూక్ తెలిపారు. ఖరీఫ్కు తగినంత సాగునీటి లభ్యత ఉందని, రెండో పంటకు యూరియా సరఫరాపై చర్యలు చేపడుతున్నట్లు మంత్రులు తెలిపారు. సోమశిల, కండలేరు జలాలను సద్వినియోగం చేసుకోవడంపై అధికారులు పలు సూచనలు చేశామన్నారు. అలాగే చింతలదేవి నీటి సమస్య పరిష్కారంతో పాటు పొగాకు రైతుల సమస్యలను బోర్డుకు తెలిపేందుకు జిల్లా నుంచి ప్రతినిధి ఉండేలా చూస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. అగ్రికల్చర్ మీద మాట్లాడారు. గౌరవ సభ్యులందరూ, పార్లమెంట్ సభ్యులు కూడా వచ్చారు. ఆయన వారు మాట్లాడారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ దీని మీద డిస్కషన్ జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్లో గౌరవ మంత్రివర్యులు పొగాకు గురించి చెప్పారు. పొగాకు నెల్లూరు జిల్లాలో కూడా పొగాకు పండిస్తూ ఉన్నారు. దానికి గుర్తింపు లేదు. మనకు అది టొబాకో బోర్డు కూడా మెంబర్షిప్ కూడా లేదని చెప్పడం జరిగింది. దానికి రిజర్వేషన్ పాస్ చేయమన్నారు. దాని గురించి వారు చెప్తారు మీకు. అదేవిధంగా ఫిషరీస్ గురించి ప్రాపరేట్గా మాట్లాడారు, మంత్రిగా చెప్పారు. అర్బన్ డెవలప్మెంట్ గురించి స్థానికంగా వాడుతున్నారు కాబట్టి నేను అడగాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మేము నేషనల్ హైవే రోడ్ల గురించి మాట్లాడాం. అగ్రికల్చర్ డిఆర్సీ సమావేశం జరగడం జరిగింది. ఈ డిఆర్సీ సమావేశానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి సహచర మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు, అలాగే సహచర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, గౌరవ సీనియర్ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీనిలో ప్రధానంగా వ్యవసాయ శాఖ మీద చర్చ జరిగినప్పుడు రైతులు ఇవాళ నెల్లూరు జిల్లాలో రెండవ పంట పెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సోమశిల ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి ఆధారంతో రెండవ పంటకి నీరు ఇవ్వడం, దాదాపు 4.5 లక్షల ఎకరాల్లో రెండవ పంట ఇవాళ నెల్లూరు జిల్లా రైతాంగం వాడుకుంటూ ఉన్నారు ఆ నీటిని. ఈ సందర్భంలో వాడేటువంటి యూరియా ఏదైతే వాళ్ళకి ఫర్టిలైజర్స్ మనం ప్రభుత్వం నుంచి ఇస్తున్నామో, మనం ఆ ఫర్టిలైజర్స్ను వాడకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతిక పరంగా ఆలోచన చేసి ఇచ్చినటువంటి సూచన మేరకు ఒక ప్రత్యేకమైన యాప్ దాంట్లో పెట్టి, ఆ యాప్ ద్వారా ఏ రైతు అయితే దాంట్లో రిజిస్టర్ చేసుకుంటారో 1 ఎకరానికి 2 బస్తాల యూరియా, 1 బస్తా డిఏపి ఇవ్వడానికి దాన్ని ప్రభుత్వం అనుమతించింది. డిఆర్సీ సమావేశం జరగడం జరిగింది. మన డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ జరిగింది. దానికి నేను, గవర్నర్ మంత్రివర్యులు రామనారాయణ గారు, మరియు పార్లమెంట్ సభ్యులు లేదా మస్తాన్ రావు గారు, మరియు శాసనసభ్యులు ఈరోజు పాల్గొనడం, వారు అనేక సమస్యల మీద యాక్చువల్గా అడగడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్యంగా ఎక్కువగా అగ్రికల్చర్, ఇరిగేషను వీటి మీద ఎక్కువ డిస్కషన్ జరిగింది. ఈరోజు ఏదైతే మనకు కండలేరు కావచ్చు, సమస్యల్లో కావచ్చు, అక్కడ ఎంత వాటర్ ఉంది, తర్వాత కెనాల్స్, మెయిన్గా కెనాల్స్ యొక్క రిపేర్, దాని మీద ఎక్కువగా డిస్కషన్ జరిగిందంటే వర్షాకాలం రాబోతుంది, మళ్ళీ అగ్రికల్చర్ యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది. అందువల్ల దాని మీద యాక్చువల్గా ఎక్కువ డిస్కషన్ జరిగింది. దాంతో ఏదైతే యూరియా ఫస్ట్ 2 బస్తాలు ఇస్తారని చెప్పడం జరిగింది. అయితే నేను యాక్చువల్గా ఈ మీటింగ్కి వచ్చేటప్పటికే సమాచారం దాన్ని 3 బస్తాలుగా చేశారు. అంటే ఒక యాప్ పెట్టారు, యాప్లో అప్లై చేసుకుంటే 2 బస్తాలు ఇస్తారని చెప్పారు. అలా కాకుండా అందరూ 3 బస్తాలు ఇవ్వని రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వం దాని మీద 3 బస్తాలు ఇచ్చేదానికి యాక్సెప్ట్ చేసింది. మన డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ జరిగింది. దానికి నేను, గవర్నర్ బెంగాల్లో టీఎంసీకి